నమస్కారం అండి. మేన్ రాశి వారు జీవితం ఒక్కోసారి ఒక విచిత్రమైన మలుపు తీసుకుంటుంది. ఎన్నాళ్ళుగానో మీరు పడుతున్న ఆ కష్టాలు, ఆ ఒత్తిడి, ఆ బద్ధకం ఇవన్నీ ఒకవైపు ఉంటే, మరోవైపు మీ భవిష్యత్తును మార్చబోయే ఒక మహాయోగం తలుపు తట్టబోతుందండి. ఏలాంటి శని మీ జీవితాన్ని చీకటిమయం చేస్తుందని భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ జూన్ 14, 15, 16 తేదీల్లో మేన్ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులను ఇప్పుడు మనం చూద్దామండి. మొదటగా ఆర్థికంగా ఈ జూన్ నెల మిమ్మల్ని ఒక ఆనందపు అంచుల్లో నిలబెట్టబోతుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ లగ్నాధిపతి గురువు ఉచ్చ స్థితిలో ఉండి నేరుగా మీ లాభస్థానాన్ని చూస్తున్నాడు. దీన్ని మనం కేవలం ధనయోగం అనలేం. ఇది ఒక మహాధనయోగం. షేర్ మార్కెట్ లేదంటే ట్రేడింగ్లో ఉన్న వారికి ఇది అదృష్టకాలం అండి. అయితే ఏళ్నాటి శని జాతకులకి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, వచ్చిన డబ్బును విలాసాలకు కాకుండా స్థిరాస్తుల రూపంలో దాచుకోవడం మీ జీవితానికి భద్రతనిస్తుందన్నమాట. ధనాధిపతి కుజుడు మీ చేతులు ఎప్పుడు కూడా ధనం ఉండేలాగా చూస్తున్నాడు. పాత బాకీలు కూడా ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మేన్ రాశి వారు ఈ మధ్య కొంచెం నీరసంగా లేదంటే అలసటగా అనిపించడం సహజమండి. ముఖ్యంగా ఏలాంటి శని ప్రభావం వల్ల ఒంట్లో బద్ధకం, మోకాళ్ళ నొప్పులు లేదంటే ఏదో తెలియని శారీరక అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, మీ లగ్నాధిపతి గురువు గారి అమృత దృష్టి మీపై ఉంది. అది మీకు ఒక సంజీవని లాంటిది. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీ రోగ నిరోధక శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఏ అనారోగ్యం నుండైనా కూడా చాలా త్వరగా కోలుకుంటారండి. అయితే జూన్ 15 తర్వాత సూర్యుడు 4వ ఇంటకు మారినప్పుడు ఒంట్లో వేడి పెరగడం వల్ల యాసిడిటీ అంటే కడుపులో మంట లేదంటే బీపీ వంటి చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడికి అస్సలు తావివ్వకండి. గతం గురించి, ఆ పాత జ్ఞాపకాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనసును వేధించుకోవద్దు. వర్తమానంలో ఉండండి. మంచి ఆహారం తీసుకోండి. ప్రశాంతంగా ఉండండి. మీ శరీరం మీకు సహకరిస్తుంది. కాస్త ఓపిక పట్టండి చాలు. కెరీర్ పరంగా మేన్ రాశి వారికి ఈ జూన్ నెల ఒక అద్భుతమైన మలుపండి. కర్మాధిపతి గురు భగవానుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీ తెలివితేటలకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది. మీరు ఎన్నాళ్ళుగానూ పడుతున్న కఠోర శ్రమకు ఇప్పుడు ఫలితం అయితే దక్కపోతుంది. ముఖ్యంగా టీచింగ్, కన్సల్టింగ్, ఫైనాన్స్ మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారికి ఇది ప్రమోషన్ల కాలం అండి. ఇక జూన్ 21 నుండి కుజుడు 3వ ఇంటికి మారిన తర్వాత మీ నాయకత్వ లక్షణాలు శిఖరాగ్రానికి చేరతాయన్నమాట. కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, జూన్ 14, 15, 16 తేదీలు మీ వృత్తి జీవితానికి కూడా అత్యంత కీలకం అన్నమాట. ఇక వ్యాపారం విషయానికి వస్తే కనుక శుక్రుడు ఉచ్చ గురువుతో కలవడం వల్ల ఆర్ట్స్, డిజైనింగ్ మరియు క్రియేటివ్ రంగాల్లో ఉన్న వారికి కాసుల వర్షం కురుస్తుందండి. మీ ఐడియాలు కస్టమర్లను మంత్రముగ్ధులను చేస్తాయి. జూన్ 22 వరకు కూడా బుధుడు స్వస్థక్షేత్రంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ మరియు వాహన రంగాల్లో పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుందండి. అయితే మీరు చేసే ఈ వ్యాపార ఒప్పందాలు మరియు కెరీర్ నిర్ణయాల విషయంలో ఇప్పుడు మీ జీవితంలోనికి రాబోతున్న ఆ వ్యక్తి ప్రభావం ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయంలో అయితే అప్రమత్తంగా ఉండండి. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే కనుక ఇది ప్రేమ చిగురించే సమయం. వివాహం కాని వారికి కంకణ బలం, సంతానం కోసం ఎదురు చేసే వారికి శుభవార్త. ఇవన్నీ గురువు శుక్రుల కలయిక వల్ల సాధ్యమవుతున్నాయి. అయితే జూన్ 15 తర్వాత ఇంట్లో చిన్నపాటి ఆధిపత్య పోరురైతే రావచ్చు. అంటే గుర్తుంచుకోండి, మనం గెలవాల్సింది ఇతరుల మీద కాదు, మన అహంకారం మీద. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి మాటలను అహంకారంతో కాకుండా అనుభవపూర్వకంగా తీసుకోండి. ఇది మీ కుటుంబంలో ప్రశాంతతను పెంచుతుందండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఇది మీకోసం వచ్చిన ఒక స్వర్ణయుగం అండి. మీ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అద్భుతంగా పెరగడమే కాకుండా మీరు రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం. కలలు సాకారం కాబోతున్నాయండి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి. మీ కెరియర్ పరంగా మీరు దూసుకుపోతున్న ఈ సమయంలోని జూన్ 14, 15, 16 తేదీలలో మీ జీవితంలో ఒక అరుదైన మార్పు జరగబోతుంది. మీ జీవితంలోనికి ఒక వ్యక్తి తిరిగి రాబోతున్నాడండి. అది మీ పాత వ్యాపార భాగస్వామి కావచ్చు, మీ కెరియర్ మొదట్లో మీకు సహాయం చేసిన వ్యక్తి కావచ్చు, లేదా మీరు వదిలేసిన ఆ పాత బంధమైనా కావచ్చు. వారు ఎందుకు వస్తున్నారు? మీ వృత్తిపరమైన ఎదుగుదలను చూసి అభినందించడానిక, లేక మీరు అసంపూర్ణంగా వదిలేసిన ఆ కర్మాన్ని పూర్తి చేయడానిక? ఇక్కడ మీరు చాలా అప్రమత్తంగా అయితే ఉండాలండి. జ్యోతిష శాస్త్రంలో అత్యంత సున్నితమైన అంతర్ముఖులుగా పేరుగాంచిన మీనరాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటేనే అక్కడ ఏదో ఒక లోతైన భావోద్వేగం దాగి ఉందని అర్థం. మీనరాశి వారు సహజంగానే ఎమోషనల్,
ప్రపంచం మిమ్మల్ని పైకి గట్టిగా కనిపిస్తున్నారని అనుకోవచ్చు, కానీ మీ లోపల ప్రతి క్షణం ఒక సముద్రంలాగా భావాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూనే ఉంటాయి. మీరు గతాన్ని ఎంతగా ప్రేమిస్తారంటే ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఎప్పటికీ వదలవు. మీరు కూడా వాటిని అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఈ జూన్ నెలలో జరగబోయే పరిణామాలు మీ జీవితంలో ఒక అరుదైన మలుపు. ముఖ్యంగా జూన్ 14 నుంచి 16 తేదీల మధ్య గ్రహాల కదలికలు మీరు ముగిసిపోయిందని అనుకున్న అధ్యాయాన్ని మళ్ళీ తెరవబోతున్నాయండి. చాలా కాలంగా మీ మనసులోనే ఒక మూలను దాగి ఉన్న ఆ పాత వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోనికి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికమైతే కాదండి, ఇది ఒక కర్మ తీర్పు. ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నారు, వారి రాక వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అని మీరు ప్రశ్నించుకోవచ్చు. మేన రాశి వారు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ జీవితంలోనికి వచ్చే ఏ వ్యక్తి కూడా సరైన కారణం లేకుండా రారు. కొంతమంది మిమ్మల్ని ఆనందించడానికి వస్తే, మరికొందరు మీకు జీవిత పాఠాలు నేర్పడానికి వస్తారు. ఈ 3 రోజుల్లో కూడా మీరు ఒక ఫోన్ కాల్ రూపంలోనో లేదా పాత ఫోటో లేదంటే ఒక మెసేజ్ రూపంలోనో వారిని గమనించవచ్చు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, గతంలో మీరు పడ్డ ఆవేదనకు, మీరు చెప్పాలనుకుని ఆగిపోయిన ఆ మాటలకు ఇప్పుడు ఒక ముగింపు అందించడానికి కాలం మీకు ఇస్తున్న అవకాశం అన్నమాట. గతాన్ని తలుచుకుని కుమిలిపోవడం మీనరాశి వారికి అలవాటు, కానీ జూన్ 14 నుంచి 16 వరకు మీరు గతాన్ని తలుచుకోవడం మానేసి దాని నుంచి పాఠాన్ని నేర్చుకోవడం ప్రారంభించాలి. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి మోసపోయారో లేదా ఎవరి వల్ల మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారో, ఇప్పుడు అదే వ్యక్తి మీకు కొత్త స్పష్టత అయితే లభించబోతుందన్నమాట. ఇది మీకు ఒక పరీక్షా కాలం. అయితే వారు మళ్ళీ మీ జీవితంలోనికి రావాలనుకున్నప్పుడు మీరు పాత కోపాలతో స్పందిస్తారా, లేదంటే పరిణతి చెందిన మనిషిగా వారిని చూస్తారా అనేది మీ చేతుల్లోనే ఉందండి. జూన్ 2న మీ లగ్నాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మీకు ఒక అద్భుతమైన అంతర్దృష్టి లభిస్తుంది. ఆ దృష్టితో చూస్తే మీకు ఎదురుగా ఉన్న వ్యక్తిలోని అసలు ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతుంది. వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారా, లేక మీ జీవితాన్ని సరిచేయడానికి వస్తున్నారా అనేది మీరు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు బలహీనపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మీలోని ఆ సున్నిత తత్వాన్ని ఒక బలహీనతగా కాకుండా ఒక ఆయుధంగా వాడుకోండి. జూన్ 15 తర్వాత సూర్యుడు 4వ ఇంటకు ప్రవేశించినప్పుడు కుటుంబ పరంగా చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, కానీ అవే అపార్థాల ద్వారా పాత బంధాలు బలపడే అవకాశం కూడా ఉందండి. మీన రాశి వారిలో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, గతాన్ని వదిలేస్తేనే కొత్త జీవితం మొదలవుతుంది అని. కానీ కొన్నిసార్లు గతంతో రాజీ పడటం వల్లనే మీరు కొత్త జీవితాన్ని మరింత దృఢంగా నిర్మించుకోగలుగుతారు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ సమాధానం ఇప్పుడు మీకు దొరకబోతుంది. ఆ వ్యక్తి పేరు విన్నప్పుడు మీ మనసులో కలిగే ఆ కదలిక, ఆ ఆందోళన, ఇవన్నీ కూడా మీ జీవితంలో జరగబోయే ఒక గొప్ప పరివర్తనకు సంకేతాలు. ఎవరి మీద కూడా ద్వేషాన్ని పెంచుకోవద్దండి, ఎవరిని కూడా అతిగా ప్రేమించవద్దండి. సమతుల్యంగా ఉండడమే మీన రాశి వారికి ఈ జూన్ నెలలో శనిదేవుడు ఇస్తున్న అతిపెద్ద పాఠం అన్నమాట. జూన్ 14, 15, 16 తేదీల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు పలికే ప్రతి మాట మీ భవిష్యత్తుకు పునాది కాబోతుంది. అందుకే ఆవేశంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఆ గతాన్ని ఆహ్వానించండి. వారు తిరిగి వచ్చినప్పుడు మీరు ఎంతగా ఎదిగారో వారికి తెలియజేయండి. మీన రాశి వారు అసాధ్యమని అనుకున్నది కూడా ఇప్పుడు గురు కృపతో సాధ్యం అవుతుందన్నమాట. కన్నీటిని దాచుకున్న మీ కళ్ళు ఇప్పుడు సంతోషంతో మెరిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందుకే ఈ 3 రోజులు మీ మనసును, మీ చుట్టూ ఉన్న పరిసరాలను ప్రశాంతంగా ఉంచుకోండి. అశాంతిని కలిగించే విషయాలకు దూరంగా ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని నింపే పనులపై దృష్టి పెట్టండి. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం, మీరు వదిలేసిన ఆ కలలు, మీరు దూరం చేసుకున్న ఆ మనుషులు అన్నీ ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో మీ జీవితంలోనికి వస్తున్నాయి. చివరగా ఒక్క మాట, జీవితం అంటే కేవలం జరగబోయే సంఘటనలు మాత్రమే కాదు, ఆ సంఘటనలను మనం ఎదుర్కొనే విధానం. కాబట్టి ఆ పాత వ్యక్తి రాకను ఒక సమస్యగా కాకుండా ఒక పరిష్కారంగా భావించండి. మీరు దేనికోసం అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో, ఏ నిజం కోసం అయితే మీ మనసు తప్పిస్తుందో, ఆ నిజం ఇప్పుడు మీ ముందు ఆవిష్కృతం కాబోతుంది. నమ్మకంతో ముందుకు సాగండి. మీ జీవితపు అగాధాల్లో ఉన్న ఆ అసంపూర్ణ బంధాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీన రాశి వారి వ్యక్తిత్వం చాలా విలక్షణమైనదండి. మీరు ఎవరిని ప్రేమించినా కూడా, ఎవరిని నమ్మినా కూడా ప్రాణం పెడతారు, కానీ కాలగమనంలో కొన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోయి ఉంటాయి. ఎందుకంటే మీనరాశి వారి జీవితంలో ముగింపు అనేది చాలా అరుదుగా లభిస్తుంది. మీరు ఒక వ్యక్తిని వదిలేసినా లేదా వారు మిమ్మల్ని విడిచి వెళ్ళినా ఆ బంధం మీ మనసులో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. సమయం గడిచినా ముగియని సంబంధాలు అని అంటే అది కేవలం మాటలు కాదు, మీ జీవితపు అనుభవం. చాలామంది మీనరాశి వారు ఆ వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయారో, ఏం జరిగిందో అని సంవత్సరాల తరబడి లోపలే మదన పడుతూ ఉంటారు.
ఎవరితోనైనా మాట్లాడాలని ఉన్నా కూడా చెప్పలేక, ఎవరిని అడగాలన్నా కూడా అడగలేక ఆ మౌనాన్ని ఆ ఆభరణంలాగా ధరిస్తారు. కానీ జూన్ నెల గ్రహాల కదలికలు మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాయి. మేన్ రాశి వారు మర్చిపోలేని ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోనికి ఒక కొత్త సంకేతంలాగా తిరిగి రాబోతున్నారు. దీని అర్థం వారు మళ్ళీ మీకు కావాలని కాదు, కానీ ఒకప్పుడు అసంపూర్ణంగా మిగిలిపోయిన ఆ కథకు ఇప్పుడు ఒక ముగింపుని ఇవ్వడానికి వారు వస్తున్నారు. ఆ వ్యక్తి రాక వెనుక ఉన్న అసలు ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టడం కాదండి, మీ మనసులో పేరుకుపోయిన ఆ సందేహాల భారాన్ని దించడం. చాలా కాలంగా మీరు మోస్తున్న ఆ బాధ ఇప్పుడు గ్రహాల ప్రభావంతో ఒక స్పష్టమైన సమాధానం వైపు అడుగులు వేస్తుంది. మీనరాశి వారికి ఈ కనెక్షన్ అనేది కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, అది మీ ఆత్మకు సంబంధించిన ఒక పాఠం. ఆ బంధం అసంపూర్ణంగా ఎందుకు మిగిలిపోయిందో ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. ఏదో ఒకటి చెప్పడం మర్చిపోయారా, లేదా ఏదో ఒకటి వినడం మిగిలిపోయిందా? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా ఈ నెలలో సమాధానాలు దొరుకుతాయండి. గతాన్ని తలుచుకుని నిరంతరం బాధపడటం ఆపేసి ఆ పాత జ్ఞాపకాలను ఒక పాఠంలాగా చూడటం ప్రారంభించండి. మీరు ఎంత సున్నితంగా ఉన్నా ఈసారి మాత్రం వాస్తవికతను గ్రహించండి. ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీ మనసులోని అశాంతిని తొలగించుకునే ప్రయత్నం అయితే చేయండి. అలానే గతాన్ని తిరిగి బ్రతికించాలని ప్రయత్నించకండి. మీరు ఈ ప్రపంచంలో ఒంటరి వారు కాదు. మీ భావాలను అర్థం చేసుకునే శక్తి మీకే ఉందండి. ఆ పాత బంధం మీకు ఒక శాపంలా కాకుండా ఒక ఆశీర్వాదంలాగా మారాలి అంటే మీరు దాన్ని పరిణతితో స్వీకరించాలి. జూన్ 14 నుంచి 16 తేదీల మధ్య గ్రహాలు మీకు కల్పిస్తున్న ఈ అవకాశం మీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించుకోవడానికి ఒక పునాది వంటిది. మేన్ రాశి వారు అసంపూర్ణంగా ఉన్న ప్రతి బంధం ఇప్పుడు పూర్తి కావాల్సిన సమయం వచ్చింది. ఆ వ్యక్తి రూపంలో మీ ముందుకు వస్తున్నది కేవలం ఒక మనిషి కాదు, మీ భవిష్యత్తుకు మార్గదర్శి. ఆ మార్పును మీరు ధైర్యంగా ఆహ్వానించండి. అప్పుడు మాత్రమే మీ జీవితంలో నిజమైన ప్రశాంతత లభిస్తుంది. మీలోని ఆ సున్నితమైన హృదయం ఇప్పుడు కొత్త ఆశయాలతో నిండబోతుందండి. గతాన్ని వదిలేయండి, కానీ ఆ పాఠాన్ని మాత్రం మర్చిపోకండి. ఇదే మీ జీవితానికి, మీ విజయానికి మరియు మీ ఆత్మ విముక్తికి మార్గం. మీరు ఈ విషయాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటే మీ జీవితం అంత ప్రకాశవంతంగా మారుతుంది. ఆ పాత బంధంపై మీకున్న పట్టును వదిలేసి భవిష్యత్తుపై నమ్మకాన్ని అయితే ఉంచండి. ఈ ప్రయాణంలో మీరు గెలిచేది మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే. అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, వారి అసలు ఉద్దేశం ఏమిటి అని మీరు ఆలోచించడం చాలా సహజం. కానీ వారు వస్తుంది మీ మీద ఉన్న ప్రేమ కోసమా, లేక గతాన్ని తలుచుకొని పశ్చాత్తాపంతో క్షమాపణ కోరడానికా, లేదా ఒకప్పుడు వారు మీకు చేసిన నష్టాన్ని, లేదంటే వారు మిమ్మల్ని విడిచి వెళ్ళడం వల్ల మీరు కోల్పోయిన ఆ సంతోషాన్ని ఇప్పుడు భర్తీ చేయడానికా? ఈ ప్రశ్నలు మీ మనసులో తొలిచేయవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ ప్రయాణంలో మీ ఆత్మసాక్షి మీకు ఒక సంకేతం ఇస్తుంది. దీన్ని మనం కార్మిక్ కనెక్షన్ లేదంటే ఆత్మబంధం అని పిలుస్తాము. మనం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు కొన్ని ఆత్మలతో విడదీయలేని సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉంటాము. ఇవి కాలంతో దూరంగా తెగిపోయేవి కావు. అందుకే మీరు ఎవరినైనా పూర్తిగా మర్చిపోయారని అనుకుంటారో ఆ వ్యక్తులు మళ్ళీ మళ్ళీ మన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటారు. అది కేవలం యాదృచ్ఛికం కాదండి, అది ఒక అర్థవంతమైన ఉద్దేశం. జ్యోతిష పరంగా చూస్తే ఇది మీ కర్మ రుణాలను తీర్చుకునే సమయం అన్నమాట. అయితే ఇక్కడ మీరు చాలా అప్రమత్తంగా అయితే ఉండాలండి. తిరిగి వచ్చే వ్యక్తి మీ జీవితాన్ని బాగు చేయాలని రారు. కొంతమంది మీ జీవితంలోనికి కేవలం మీ ప్రశాంతతను, మీ ఎదుగుదలను పరీక్షించడానికే వస్తారు. వారు రావడం మీ జీవితానికి ఒక గొప్ప మలుపు అవుతుందా, లేక మీ మనశ్శాంతిని పాడు చేసే మరొక ఆటంకం అవుతుందా అని మీరు విచక్షణ జ్ఞానంతో ఆలోచించాలి. పాత గాయాలను మళ్ళీ గీరినట్టుగా వారు మీతో ప్రవర్తిస్తున్నారా, లేక మీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ వస్తున్నారా అనేది మీరు గమనించండి. ఒకవేళ ఆ వ్యక్తి రాక వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంటే అది మీ ఎదుగుదల సూచికండి. ఒకవేళ వారు రాక వల్ల మీరు తిరిగి పాత బాధల్లోనికి జారిపోతూ ఉంటే అది మీ ప్రశాంతతను దెబ్బతీసే సంకేతం అని మీరు గుర్తించాలి. మీనరాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు కాబట్టి ఇతరుల కోసం తమ సొంత సంతోషాన్ని త్యాగం చేయడానికి వెనకాడరు. కానీ ఈసారి మాత్రం మీ సంతోషానికి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వాలండి. జూన్ 14, 15, 16 తేదీల్లో జరగబోయే ఈ పరిణామం ఒక జ్యోతిష పాఠం మాత్రమే కాదు, మీ జీవితపు అనుభవం కూడాను. ఆ వ్యక్తిని ఆవేశంతో కాకుండా పరిణతతో చూడండి. వారి రాక వెనుక ఉన్న ఉద్దేశం మీ కర్మను బట్టి మారుతూ ఉంటుంది. గతాన్ని వదిలేయడం అంటే వారిని ద్వేషించడం కాదు, వారి వల్ల మీకు జరిగిన నష్టాన్ని స్వీకరించి ఆ అనుభవంతో ముందుకు సాగడం. ఒకవేళ ఆ వ్యక్తి మీకు క్షమాపణ చెప్పడానికి వస్తే దానిని స్వీకరించి మీరు ప్రశాంతంగా ఉండండి. కానీ అదే పాత బంధంలో మళ్ళీ బందీలు కావద్దు. మేన్ రాశి వారు మీ జీవితంలోనికి వచ్చి ప్రతి మనిషి ఒక పాఠాన్ని నేర్పి వెళ్ళిపోవాలి, కానీ ఆ పాఠమే మీ జీవితం కాకూడదు. ఈ కార్మిక్ కనెక్షన్ను అర్థం చేసుకుని ఎవరు మీ జీవితానికి అవసరమో, ఎవరు మీకు భారమో మీరే ఎంచుకోవాలి. ఎందుకంటే మీ శాంతి మీ చేతుల్లోనే ఉంది. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. రాబోయే వ్యక్తిని ఒక అతిథిలాగా చూడండి, కానీ మీ హృదయంలోనికి శాశ్వత స్థానాన్ని ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించండి.
ఒకవేళ వారు మీ అభివృద్ధిని కోరుకునే వారైతే వారిని గౌరవంగా ఆహ్వానించండి, లేదంటే వారికి ఒక నమస్కారం పెట్టి మీ దారిలో మీరు సాగిపోండి. ఇదే నిజమైన పరిణతి అండి. ఆ పాత వ్యక్తి రాకను ఒక ఛాలెంజ్ లాగా చూడండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఓడిపోరండి. మీనరాశి వారి ఆత్మశక్తికి ఇప్పుడు ఒక పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్షలో మీరు విజేతగా నిలవాలి. మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని వారు కోరుకుంటున్నా అంతిమంగా మీ మనశ్శాంతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనండి. ఈ కర్మ చక్రం నుంచి మీరు బయటపడాలి అంటే గతాన్ని పాఠంగా మార్చుకొని వర్తమానాన్ని ఆనందంగా గడపడమే ఏకైక మార్గం. ఆ వ్యక్తి ఎందుకు వచ్చారో, ఏం ఆశిస్తున్నారో అన్నీ మీకు కాలమే సమాధానం చెబుతుందండి. మీరు చేయాల్సిందల్లా ఓపికగా ఉండటం మరియు మీ పట్ల మీరు నిజాయితీగా ఉండటం. మీనరాశి వారికి ఈ జూన్ నెల చిరస్మరణీయంగా నిలవాలి. అది మీ ఆత్మవిశ్వాసంతో, మీ ధైర్యంతో మరియు మీ స్పష్టమైన నిర్ణయాలతోనే సాధ్యమవుతుంది. మీ మనసులో ఎటువంటి సంకోచం పెట్టుకోకుండా సానుకూల దృక్పథంతో ఈ కాలాన్ని గడపండి. ఆ పాదబంధం మీకు భారంగా అనిపిస్తే దానిని దించేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఇది మీ జీవితం, ఇది మీ ప్రయాణం. దీనికి మీరే యజమానులు. ఎవరి కోసమో మీ ప్రశాంతతను పణంగా పెట్టకండి. ఈ కార్మిక్ కనెక్షన్ను మీకు అనుకూలంగా మార్చుకొని కొత్త జీవితానికి అడుగులు వేయండి. మేన్ రాశి వారు ఈ కాలాన్ని వృధా చేయకండి. ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టండి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడు ఆ పాత వ్యక్తి రాకైనా మరే ఇతర మార్పైనా కూడా మీకు మేలే చేస్తుందండి. ఇది ఆత్మజ్ఞానం. ఇది అసలైన జ్యోతిష సత్యం అండి. మేన్ రాశి వారు జూన్ 14, 15 మరియు 16 తేదీలు మీ జీవితంలో అత్యంత శక్తివంతమైనవండి. గాలిలో ఒక రకమైన మార్పు స్పష్టంగా మీకు కనిపిస్తుంది. మీ జీవితంలోని ఒక వ్యక్తి తిరిగి రాబోతున్నారని గ్రహస్థితులు చెబుతున్నాయి. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఇది అందరికీ ఒకేలాగా ఉండదండి. కొందరికి ఇది హృదయానికి దగ్గరైన వ్యక్తి కావచ్చు, మరి కొందరికి వృత్తిపరమైన సంబంధము కావచ్చు. దీనిని మనం లోతుగా అయితే పరిశీలిద్దామండి. మొదటిది ప్రేమించిన వ్యక్తి. మీరు ఒకప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమించి కాలక్రమేణా దూరం చేసుకున్న ఆ వ్యక్తి కావచ్చు. మేన్ రాశి వారు ప్రేమలో పడితే చాలా లోతుగా ఉంటుందండి. ఆ వ్యక్తి రాక అనేది కేవలం పాత జ్ఞాపకాలను కదిలించడానికి కాదు, మీరు అసంపూర్ణంగా వదిలేసిన ఆ ప్రేమ కథకు ఒక క్లారిటీ ఇవ్వడానికి వారు వస్తున్నారు. ఆ వ్యక్తిని చూసినప్పుడు మీ మనసులో కలిగే అలజడి వారు మీకు ఏ పాఠం నేర్పారో గుర్తు చేస్తుంది. వ్యాపార భాగస్వామి లేదంటే సహోద్యోగి అండి. కొందరికి ఇది వృత్తిపరమైన వ్యక్తి కూడా కావచ్చు. మీరు చాలా కాలం క్రితం కలిసి పనిచేసిన ఒక వ్యక్తి లేదా మీ వ్యాపారంలో మీకు సలహాలు ఇచ్చిన ఒక పాత పరిచయం మళ్ళీ తెరపైకి రావచ్చు. అది ఒక కొత్త ప్రాజెక్ట్ రూపంలో కావచ్చు, లేదంటే ఆగిపోయిన పాత ఒప్పందాన్ని మళ్ళీ చర్చించే అవకాశము కావచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటేనండి, ఆ వ్యక్తి మీ ఎదుగుదలకు తోడ్పడతారా, లేదంటే మీ వృత్తిపరమైన ప్రయాణానికి ఆటంకంగా మారతారా అన్నది. ఇక మూడోది వచ్చేసి పాత స్నేహితుడు అండి. చిన్ననాటి స్నేహితుడు కావచ్చు, లేదంటే మీ జీవితంలోని కష్టకాలంలో మీకు తోడుగా ఉన్న వ్యక్తి కావచ్చు. మీరు ఎవరినైతే పూర్తిగా మర్చిపోయారని అనుకుంటున్నారో వారు అకస్మాత్తుగా మీ కళ్ళ ముందుగా కనిపించడం, లేదంటే మీకు ఒక మెసేజ్ చేయడం జరగవచ్చు. ఈ స్నేహితుడి రాక మీకు వెనకాల ఒక ఉద్దేశం ఉంటుందండి. మీరు కోల్పోయిన ఆ పాత ఆనందాన్ని, ఆ నమ్మకాన్ని మళ్ళీ మీ జీవితంలోనికి తీసుకురావడం అనమాట. ఇక నాలుగోది వచ్చేసి కుటుంబ సభ్యులు. మీతో చాలా కాలంగా సంబంధాలు తెగిపోయిన కుటుంబ సభ్యులు లేదంటే బంధువు కూడా కావచ్చు. ఇది కర్మ రుణాలను తీర్చుకోవాల్సిన సమయం అనమాట. ఆ వ్యక్తి రాకతో మీ కుటుంబంలో ఉన్న చాలా కాలం నాటి సమస్యలకు ఒక పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, కానీ మీ మీద వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ముఖ్యం. వారు మీ జీవితంలోనికి రావడం అనేది మీ అదృష్టమా, లేదంటే మీ సంయమనానికి పరీక్ష అనేది మీరు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఉద్దేశం మంచిది కాకపోవచ్చు. అందుకే ఆ వ్యక్తి ఎవరో తెలియగానే భావోద్వేగాలకు లోనవ్వకుండా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. వారి రాక మీ జీవితంలోనికి వెలుగును తెస్తుందా, లేదంటే చీకటి నింపుతుందా అనేది ఆలోచించి స్పందించండి. జ్యోతిష పరంగా ఈ వ్యక్తి రాక అనేది మీ కర్మను సరిదిద్దుకునే ఒక అవకాశం అండి. వారు వచ్చినప్పుడు మీరు ప్రదర్శించే పరిణతి మీరు భవిష్యత్తుకు మార్గదర్శి అవుతుందన్నమాట. కాబట్టి ఈ 3 రోజులు కూడా మీ చుట్టూ జరిగే ప్రతి సంఘటనను, మీ ఫోన్కు వచ్చే ప్రతి మెసేజ్ను, మీరు వినిపించే ప్రతి పేరును జాగ్రత్తగా గమనించండి. కాలం తన పని తాను చేస్తుంది. మీరు స్థిరంగా ఉండండి. ఏళ్నాటి శని బద్ధకాన్ని పోగొట్టుకుని 4వ వెంట సూర్యుని వల్ల వచ్చే గృహ కలహాలను నివారించుకొని ఉచ్చ గురువు ఇచ్చే మహాయోగాలను పొందడానికి ఈ పరిహారాలు అయితే పాటించాలండి. చివరగా మిత్రులారా, జ్యోతిషం అంటే కేవలం పూజలు చేయటం కాదు. ఇది గ్రహాల నుంచి వస్తున్న శక్తికి మన శరీరాన్ని, మనసును అనుగుణంగా మార్చుకోవడం. ఏళ్నాటి శని ప్రభావం నుండి బయటపడాలన్నా, గురువు ఇచ్చే రాజయోగాన్ని అందుకోవాలి అన్నా మీరు ఈ 3 పద్ధతులను ఒక జీవిత మార్పులాగా అనుసరించండి. మీ లగ్నాధిపతి గురువు ఇప్పుడు ఉచ్చ స్థితిలో అంటే కర్కాటకంలో ఉన్నారండి. ఇది మీకు లభించిన ఒక మహావరం అనమాట. గురువు అంటే జ్ఞానం, గురువు అంటే మీలోని అంతర్జ్ఞానం. ఈ రాజయోగాన్ని పూర్తిగా అనుభవించాలంటే ప్రతి గురువారం నాడు దత్తాత్రేయుని లేదంటే దక్షిణామూర్తిని మనసారా స్మరించండి. కేవలం శనగల దానం చేయడం మాత్రమే కాదండి,
ఆ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా మీ శరీరంలోని పాజిటివ్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తారనమాట. ఇది మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయంలోని మీకు స్పష్టతనైతే ఇస్తుందండి. జన్మరాశిలో శని సంచారం అంటేనే నిరంతరం ఆందోళన, బద్ధకం. దీనివల్ల మనకు మంచి అవకాశాలు ఉన్నా కూడా మనం వాటిని అందుకోలేమన్నమాట. ఈ శని దోషం నుండి బయటపడటానికి శివాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఎందుకు? శివుడు కాలస్వరూపుడు. సమయాన్ని శాసించే శక్తి ఆ పరమేశ్వరుడికే ఉంటుందండి. మీరు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మీ మనసులోని ఆందోళనలు కరిగిపోతాయన్నమాట. బద్ధకం అనే శని గుణం పోయి మీరు చురుగ్గా మారతారండి. ఇది మీ కర్మలను శుద్ధి చేసే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అనమాట. జూన్ 15 తర్వాత సూర్యుడు 4వ ఇంట అంటే గృహస్థానం ప్రవేశించినప్పుడు ఇంట్లో అహంకార వాదనలు రావడం సహజం. సూర్యుడు అంటే ఆధిపత్యం. దీన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఉదయం సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయం చదువుతూ సూర్యుడిని ఆరాధించండి. మీలోని అహంకారం అణిగి కుటుంబంలో ఓర్పు పెరుగుతుంది. అహం అనేది వేడి తగ్గితేనే ప్రేమ అనే చల్లదనం మీ ఇంట్లో ఉంటుంది. ఇది కేవలం పూజ కాదండి, మీ కుటుంబం మళ్ళీ ఒకటిగా ఉండడానికి మీరు చేస్తున్న ప్రయత్నం అన్నమాట. జ్యోతిష్యం ఒక దిక్సూచి, అది మార్గాన్ని చూపిస్తుంది, కానీ ఆ దారిలో నడిచే బాధ్యత మీదేనండి. మీరు చేసే ప్రతి ఈ చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద కష్టాలను కూడా పటాపంచలు చేస్తాయి. నమ్మకంతో మొదలుపెట్టండి. జూన్ 2026 మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుందండి. మీరు వీటిని పాటించడం ప్రారంభిస్తే ఆ మార్పును మీరే స్వయంగా గమనిస్తారు. మరిన్ని జ్యోతిష రహస్యాల కోసం మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడు ఫాలో అవ్వండి. అయితే గ్రహాలు కేవలం దిశను చూపిస్తాయండి, గమ్యాన్ని చేరాల్సింది మీ ప్రయత్నమే. ఏలాంటి శని మిమ్మల్ని శోధిస్తుంది, కానీ గురువుగారు మిమ్మల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జూన్ నెలలో మీ ఆత్మీయ విశ్వాసాన్ని కోల్పోకండి. గతం నుంచి పాఠం నేర్చుకోండి, భవిష్యత్తు ఆశతో నిర్మించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీన రాశి మిత్రులకు షేర్ చేయండి. మీకు ఏవైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. కలుద్దాం వచ్చే వీడియోలో. అంతవరకు నమస్కారం.